హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈరోజు వన్ మోర్ న్యూ వ్లాగ్ అనమాట. ఈరోజు వెళ్ళే ప్లేస్ వచ్చేసి రెల్లి లేక్. సో ఏంటి అంత స్పెషల్ అంటే, వైజాగ్లో ఉన్న పీపుల్ కూడా చాలా మందికి మన వైజాగ్ సిటీలో లేక్ ఉందని తెలియదు, చాలా మందికి తెలీదు. సో అందుకే ఇది కొంచెం అన్ఎక్స్ప్లోర్డ్ అనమాట చెప్పాలంటే. చాలా మందికి ఈ పిఎం పాలెం బ్యాక్ సైడ్ అంత పెద్ద లేక్ ఉందని ఎవరికి తెలీదు. సో సో కొంచెం ఇది అందరికీ చూపిద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను అనమాట. ఈరోజు ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ లేచాను, ఎందుకంటే మార్నింగ్ టైం అయితే కొంచెం తీయడానికి కొంచెం స్కోప్ ఉంటుంది కదని చెప్పేసి నేను మార్నింగ్ స్టార్ట్ అయ్యాను. 6 అయింది, మా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. మన వైజాగ్లో ఇవి చాలా బాగా వస్తున్నాయి అనమాట, ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్, ఈ కలర్వి. చూడండి, మన వెళ్ళే దారిలో చాలా దగ్గర కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఉంటాయి, చూసారా? ఇప్పుడు కొంచెం బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది, ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది సిటీ అయితే. ఎవరైనా ఇప్పుడు వైజాగ్ వచ్చారు అంటే మాత్రం వాళ్ళకి బాగా నచ్చుతుంది. సో ఇది మనకి ఏం దూరం ఏం కాదండి. సో ఇంకా క్లియర్ ఐడెంటిఫికేషన్ చెప్పాలి అంటే పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్ అంటారు అనమాట దానికి. పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్ కి మనం కొంచెం ముందుకు వెళ్తే ఈ రెల్లి లేక్ అనేది మనకు వస్తుంది. ఇది అక్కడతో ఇంకా ఎండ్ అనమాట, పిఎం పాలెం ఎండ్. ఆ తర్వాత లేక్ ఉంటుంది, ఆ తర్వాత మౌంటైన్స్ ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే స్కోప్ ఉండదు, ఆ లేక్ తోనే మనం ఆగిపోతాం. సో ఈ రోజు ఆ లేక్ అయితే మీకు చూపిద్దాం అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. ఆల్మోస్ట్ నేను హనుమంతొక దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది మాకు. సో ఫాస్ట్ గా వెళ్ళిపోయి సో లేక్ అయితే మీకు చూపిస్తాను. సో లాస్ట్ వీడియో కూర్మ గ్రామం చాలా మందికి నచ్చిందని అనుకుంటున్నాను. వ్యూస్ కూడా బాగానే వచ్చినాయి, చాలా మంది కమెంట్ కూడా చేశారు. సో అట్లాంటి వీడియోస్ ఇంకా ఇంకా నా మైండ్లో ఉన్నాయి. సో వెరీ సూన్ అవి కూడా నేను చేస్తాను. బట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇదే మన జూ. రైట్ సైడ్ లో ఉన్నది జూ, లెఫ్ట్ సైడ్ లో ఉన్నది కంబాలకొండ అనమాట. ఈ రెండు మంచి ప్లేసెస్ అండి. ఎప్పుడైనా వైజాగ్ ఎవరైనా వస్తే మాత్రం విజిట్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. కంబాలకొండ చాలా బాగుంటుంది. మనం ఆల్మోస్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి కంబాలకొండ బ్యాక్ సైడ్ అనమాట. కంబాలకొండ ఆల్మోస్ట్ ఆ వెనక్కే మనం వెళ్తాము, ఆ వెనకాల లేక్ ఉంది. ఐ థింక్ ప్రతి సిటీలోని సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది, వైజాగ్ లో కూడా స్టార్ట్ అయింది. బట్ వైజాగ్ లో ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే, మార్నింగ్ ఎంత ఎండ ఉన్నా ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం కూల్ అవుతుంది క్లైమేట్. సో అదొకటి గుడ్ థింగ్ అనమాట. అండ్ వైజాగ్ లో బీచ్ ఉంది కదా, చాలా మంది ఈ సమ్మర్ లో మాత్రం నైట్ టైం అట్లా బీచ్ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చోడానికి అయితే మాత్రం చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇదిగోండి, ఇక్కడ బోర్డు కూడా ఉంది. చెప్పాను కదా కంబాలకొండ బ్యాక్ సైడ్కి వస్తాము అని. సో ఇది ఫారెస్ట్ రీజన్ అండి, అక్కడ వైల్డ్ యానిమల్స్ ఉంటాయని కూడా ఉంది. సో మనం కొంచెం స్లోగా వెళ్తే బెటర్. సో ఇలా ఒక రూట్ అయితే ఫైండ్ అవుట్ చేశాను. వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేశాను. ఇక్కడ ఒక రూట్ అయితే ఉంది, సరే వెళ్ళి చూద్దాం రండి. వైల్డ్ యానిమల్స్ ఏం రాకుండా ఉంటే చాలు. మేము వచ్చిన రూట్ కరెక్టే. సో ఇదే ఆ లేక్ అనమాట. ఈ పక్క నుంచి కొంచెం వేలా ఉంది. ఇది అలా
అటువైపు నుంచి అలా తీసుకెళ్తుంది అనమాట. సో అటువైపు లేక్ కూడా ఒకసారి చూద్దామని, ఫుల్ వ్యూ చూపిద్దాం అని చెప్పేసి ఇటు నుంచి ఈ కార్నర్ నుంచి నడుచుకుంటూ వెళ్దాం ట్రై చేస్తున్నాము. సో లేక్ అయితే బాగుంది, చాలా బాగుంది లేక్. ఎప్పుడైనా వీకెండ్లో వచ్చి కాసేపు స్పెండ్ చేసి ఫ్రెండ్స్తో కాసేపు సరదాగా స్పెండ్ చేయడం కాకపోతే మాత్రం సూపర్ ప్లేస్. అంటే ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇంకా చాలా ఆ లేక్ ఇంకా లోపలికి కూడా వెళ్తుంది అనమాట. అక్కడితో ఎండ్ అయిపోవట్లేదు, ఇంకా ఇటువైపు కూడా లేక్ వస్తుంది. సో ఇటువైపు కూడా బాగుంది. అయితే మాత్రం ఉందండి లేక్, బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను ఈ లేక్కి. ఒకళ్ళు చెప్పారనమాట, మా ఫ్రెండ్, ఇలా ఒకటి లేక్ ఉందిరా, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయి, బాగుందని చెప్పారు. సో అందుకని వచ్చాను. బట్ బాగుంది. కానీ మన పీపుల్ తెలుసు కదా, ఏదైనా ఒక ప్లేస్ ఉంది అంటే దాన్ని చెడగొట్టేదాకా అయితే వదలరు. సో కొన్ని ప్లేసెస్లో అయితే కొంచెం డర్టీగా ఉంది. అది మనం ఎన్ని చేసినా కానీ మన వాళ్ళు అయితే మారరు కదా. సో ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం బ్యాక్.